హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ రాజ్కమ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీళ్ళు మాత్రం ఇన్స్టంట్ ఈ పాన్ కార్డ్ ఎలా ప్రాసెస్ ఏంటి, అలాగే మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఇన్స్టంట్ ఈ పాన్ కార్డ్ ఎలా పొందాలి ఇవి తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కూడా లైక్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది. అలాగే ఇన్స్టంట్ ఈ పాన్ కార్డు ఇది మాత్రం ఇది పూర్తిగా ఫ్రీ అన్నమాట. ఇది మనం ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. వితిన్ 10 minutesలో మీ పాన్ కార్డు మీరే చేసుకోవచ్చు. మీరు ఎటువంటి మీ సేవ కానీ ఎటువంటి వేరే షాప్స్ అయితే వెళ్ళడం అక్కర్లేదు. ఇన్స్టాంట్గా మీకు ఏమైనా అర్జెంట్ అవసరం ఉండి మీ పాన్ కార్డ్ అవసరం ఉంటే మాత్రం ఇన్స్టాంట్గా మీరు ఈ పాన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్స్టాంట్ పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి ఇది తెలుసుకుందాం. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అలాగే మొన్న యూట్యూబ్ క్రియేటర్ కలెక్ట్ ఈవెంట్కి అయితే వెళ్ళాను. ప్రసాద్ అన్నని అయితే కలిశాను. పెద్ద యూట్యూబర్స్ అయితే వచ్చారు. ఆ వ్లాగ్ ఒకవేళ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా వ్లాగ్ కింద అయితే ఉంటుంది లింక్ అయితే. ఆ వీడియో అయితే చూడండి, ఫన్గా ఉంటుంది. అలాగే చాలా మంది పెద్ద యూట్యూబర్స్ అయితే కలిశాను ఆ ఈవెంట్లో. నా ఫస్ట్ ఈవెంట్ అన్నమాట యూట్యూబ్ ఈవెంట్. అది మైండ్ స్పేస్ పార్క్లో జరిగింది. ఐటీ మైండ్ స్పేస్ మాదాపూర్ హైదరాబాద్లో జరిగింది, పెద్ద హోటల్లో. ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక పెద్ద యూట్యూబర్స్ కలవడం ఒక నా ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాను. అలాగే వాళ్ళు ఎటువంటి వీడియోస్ చేస్తున్నారు, అలాగే వాళ్ళ ఎంతమంది ఏ వీడియోస్ అయితే చూస్తారో, పబ్లిక్ ఎటువంటి వీడియోస్ అయితే చేయాలి వాళ్ళ తెలుసుకున్నాను. డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళైతే ఛానల్స్ అయితే వచ్చారు. మీ అందరికీ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ ఈవెంట్కి వెళ్ళడానికి కారణం మీరు అనమాట. మీరు వ్యూస్ చూడడం వల్ల నేనైతే అక్కడ ఈవెంట్ అయితే వెళ్ళాను. ఇప్పుడైతే మనం వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇన్స్టాంట్ ఈ పాన్ కార్డ్ కావాలంటే మాత్రం మీ గూగుల్ బ్రౌజర్కి అయితే వెళ్ళండి, లేదంటే మీకు నచ్చిన బ్రౌజర్కి వెళ్ళండి. అక్కడ ఇన్స్టాంట్ ఈ పాన్ కార్డ్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ ఒక ఆప్షన్ వస్తుంది ఇన్స్టాంట్ ఈ పాన్ కార్డ్ అని, దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఇది ఇలా ఓపెన్ అవుతుంది ఇన్స్టాంట్ ఈ పాన్ కార్డ్. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ సైట్ అన్నమాట మెయిన్గా. ఇక్కడ మీకు ఆప్షన్ అయితే ఉంటుంది, ఇక్కడ ఇన్స్టాంట్ ఈ పాన్ కార్డ్ అని క్విక్ లింక్స్లో ఇన్స్టాంట్ ఈ పాన్ అంత ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఈ పాన్ అని వస్తుంది, అక్కడ గెట్ న్యూ పాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. చూసారా, గెట్ న్యూ పాన్, దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత అక్కడ మీకు ఫస్ట్ ఆధార్ కార్డ్ 12 digit ఆధార్ కార్డ్ అయితే అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ మీద ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అలాగే కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే మీకు ఓటీపీ అనేది వస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ అంటుంది. ఆధార్ ఓటీపీ జనరేట్ చేసేయండి. దాని తర్వాత ఆధార్ ఓటీపీ ఎంటర్ చేయండి. దాని తర్వాత మళ్ళీ చెక్ బాక్స్ పెట్టండి ఐ అగ్రీ అన్నట్టు. దాని తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ ఆధార్ కార్డులో ఏమేమి డీటెయిల్స్ అయితే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీ పేరు అని, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మేల్ ఫీమేల్, మొబైల్ నెంబర్ ఏం లింక్ ఉందో, అలాగే ఈమెయిల్ ఐడి ఒక లింక్ ఉంటూ కనబడుతుంది. ఒకవేళ మీరు లింక్ చేసుకోవచ్చు ఈమెయిల్ ఐడి కూడా. టోటల్గా 4 steps అయితే ఉంటాయి. ఆల్రెడీ 2 steps అయితే కంప్లీట్ చేస్తాము. ఇక్కడ వ్యాలిడ్ ఆధార్ డీటెయిల్స్ అంటుంటుంది. అక్కడ ఒకవేళ మీ ఆధార్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి, సేమ్ అదే పేరు మీద మీకు పాన్ కార్డ్ కావాలంటే మాత్రం అక్కడ యాక్సెప్ట్ దట్ అని క్లిక్ చేయండి, చెక్ బాక్స్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఒకవేళ మీరు ఈమెయిల్ ఐడి కూడా యాడ్ చేసుకోవాలంటే మాత్రం ఈమెయిల్ ఐడి యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈమెయిల్ ఐడి కూడా యాడ్ చేశాను. కంటిన్యూ క్లిక్ చేయండి ఒకవేళ ఈమెయిల్ ఐడి యాడ్ చేస్తే. దాని తర్వాత మీ ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేయండి, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. ఇక్కడ అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే వస్తుంది. అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి, అలాగే మీరు సేవ్ చేసుకోండి మీ ఫోన్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ ఏదంటే అది. దాని తర్వాత వితిన్ 10 minutes బ్యాక్ వచ్చేసరికి మీరు గో టు లాగిన్ పేజ్ ఉంది కదా, లాగిన్ పేజ్కి వెళ్ళండి. లాగిన్ పేజ్ వెళ్ళిన వెంటనే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, మన ఫస్ట్ చూపించిన సైట్లో చెక్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ పాన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ మీకు ఒకవేళ మీరు ఇమీడియట్గా చేస్తే మాత్రం రాదు, కొంచెం టైం అయితే తీసుకుంటుంది ప్రోగ్రెస్ కానీకి. అలాగే వితిన్ 10 minutesలో మీరు బ్యాక్ వెళ్ళి మళ్ళీ చెక్ స్టేటస్ చెక్ చేయండి. డౌన్లోడ్ ప్యాన్లోకి వెళ్ళి అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఓటీపీ ఎంటర్ చేయండి. దాని తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. దాని తర్వాత ఒకవేళ మీ పాన్ కార్డ్ వచ్చి ఉంటే మాత్రం ఇక్కడ పాన్ అలౌటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంటుంది. ఇక్కడ పాన్ అలౌట్ సక్సెస్, ఇక్కడ డౌన్లోడ్ ఈ పాన్ అని ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ చూసారు కదా, డౌన్లోడ్ ఈ పాన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ పాన్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ పాన్ కార్డ్
ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది మీ డాక్యుమెంట్ పాస్వర్డ్ వచ్చేసరికి మీ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. మీరు కింద కూడా మెన్షన్ చేస్తాను డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ వచ్చేసరికి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. మీ పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఈ టైప్ అయితే మీ పాన్ కార్డ్ అనేది ఉంటుంది. ఈ పాన్ కార్డ్ అయితే మీకు చాలా మందిగా యూస్ఫుల్ అవుతుంది. ఈ పాన్ కార్డు ఇది మాత్రం పూర్తిగా ఫ్రీ అనమాట. ఎటువంటి మనీ అయితే తీసుకోదు. ఫ్రీగా అయితే మన ఇంట్లో ఉన్న చేసుకోవచ్చు ఈ పాన్ కార్డు. ఇది ఎందుకు తీసుకొచ్చారంటే ఇన్స్టాంట్గా ఎవరికైనా అర్జెంట్ అవసరం ఉండి పాన్ కార్డ్ కావాలంటే మాత్రం ఇన్స్టాంట్గా దానికోసం మీ సైట్ అయితే తీసుకొచ్చారు. మీరు ఇన్స్టాంట్గా ఈ పాన్ కార్డ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా మీరు ఇక్కడ. అలాగే ఈ పాన్ కార్డ్ మీరు జిరాక్స్ తీసుకుని లామినేషన్ కూడా తీసుకోవచ్చు. ఈ వీడియో అయితే ఖచ్చితంగా మొత్తం పూర్తిగా చూసిన వెంటనే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్ తీయాలన్నా కూడా ఎక్కడ ఏం వర్క్ చేయాలన్నా కూడా మీకు పాన్ కార్డ్ అనేది ఇంపార్టెంట్. ఇంతవరకు కూడా మీకు పాన్ కార్డ్ లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పాన్ కార్డ్ అయితే అప్లై చేసుకోండి. అలాగే వితిన్ 10 minutesలో మీ పాన్ కార్డ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఇంటికి మాత్రం డెలివరీ కాదు పాన్ కార్డ్. ఎందుకంటే మనం ఇక్కడ మనీ పే చేస్తలేం కాబట్టి మీకు ఫ్రీగా అయితే ఇన్స్టాంట్ పాన్ కార్డ్ అయితే మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చు కానీ మీకు పోస్ట్ మాత్రం రాదు. ఇదొక మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.